నా పేరు శ్రీలక్ష్మి. నా భర్త పేరు మద్దూరి దిలేష్. సో మా వివాహము 18 జూన్ 2022లో అయ్యింది. కర్నూలులో జరిగింది మా వివాహము, న్యూ మణికంఠ అయ్యప్ప స్వామి టెంపుల్. సో మా వివాహమైన తర్వాత నేను నా భర్తతో కలిసి నేను టీచింగ్ ఫ్యాకల్టీగా అనంతపూర్లో వర్క్ చేస్తున్నాను. సో మా వారు వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో మేమిద్దరం కలిసి అనంతపురంలో సంసారం పెట్టాము. సో సంసారం పెట్టిన ఈ 6 నెలలు నన్ను మానసికంగా శారీరకంగా వేధించడం జరిగింది. నన్ను ఇంట్లో పెట్టి లాక్ చేసి వెళ్ళడము, బయటకి తను వెళ్ళిపోవడము, నువ్వు వర్జిన్నేనా, నువ్వు కాలేజీలో హగ్స్ కిసెస్ ఇచ్చావా ఎవరికైనా, ఇలా మానసికంగా శారీరకంగా నన్ను చాలా టార్చర్ పెట్టేవారు. చాలా అనుమానించేవాడు. మా బావతో ఎక్కువ నీకు సంబంధం ఉంది అనేసి అబద్ధాలన్నీ నిందలన్నీ మోస్తూ ఉండేవాడు నా పైన. ఇంకా నన్ను మెంటల్గా శారీరకంగా టార్చర్ చేస్తూ ప్రతిరోజు నేను వండిన వంట కూడా ప్రతిదానికి పేరు పెట్టడం, ఇది బాగలేదు, మకాన్ కేసు కొట్టడము, చేయి చేసుకోవడము, కొట్టడము, ఇలా చాలా జరిగిందండి ఈ 6 నెలలు. అయినా నేను ఓర్పుతో చాలా అన్ని భరిస్తూ వెళ్ళాను. నా భర్తను నేను ఈ 6 నెలలు ఒక్క మాట కూడా అనలేదు. నేను 6 నెలల తర్వాత డిసెంబర్ 2022లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చాక 3వ నెలలో ఫిబ్రవరిలో మా పుట్టింట్లో నిద్ర చేయాలి అనేసి మా వారు నన్ను 3 రాత్రులు నిద్ర చేయాలనేసి అక్కడ మా పుట్టింట్లో కర్నూలులో పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా వదిలేసి వెళ్ళిపోయినాక ఇంకా అప్పటి నుంచి ఈ రోజు వరకు నన్ను చూడడానికి కానీ, నా బిడ్డను కానీ, నన్ను కానీ చూడడానికి కానీ అసలు ఏం చేయలేదు. ఫైనాన్షియల్గా తన రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోలేదు. అన్నీ నాకు ఈ 3 ఏళ్ళు మేము భరించిన కష్టాలు నష్టాలన్నీ నాకు నా పేరెంట్స్కి మాత్రమే తెలుసండి. శివరాత్రి పండుగ నాడు 2023లో మా పేరెంట్స్ నా భర్తని మా పుట్టింటికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్వైట్ చేశాక పండుగ కదండి, పండుగ రోజు మనకి ఇష్టమైన పిండి వంటలన్నీ చేసి పెడతారు. ప్రతిదానికి చేసిన ప్రతి ఐటెంకి నేను ఇది తినను, అది తినను, ఇవి ఇంకా ఫ్రూట్స్ తెచ్చి పెడితే ఇంకా వద్దు, ఎనికి తీసుకెళ్ళి పంపిస్తాడు. సో ఇంకా ఇవన్నీ చూసేసరికి తనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, ఇవన్నీ మా పేరెంట్స్ నన్ను అడగడం జరిగింది. ఇంకా ఇవన్నీ చూసేసరికి తన బిహేవియర్ ఒక సైకోలాగా, సాడిస్ట్ లాగా మా పుట్టింట్లోనే నా పైన చేసుకోవడం జరిగిందండి. 3 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నా పైన చేసుకున్నాడు. ఇంకా అది చూసి ఇంకా మా సిస్టర్, నువ్వు రోగిస్టివేనా, రోగిస్టి లక్షణాలన్నీ ఉన్నాయి, నీకు ఎంక్వైరీ చేసి పిల్లనిచ్చేదేదో బంగారం లాంటి అమ్మాయిని, అసలు ఏం తెలియకుండా ఒక చెత్త ఫ్యామిలీకి పెళ్లి ఇచ్చారు, అబ్బాయి క్యారెక్టర్ ఏంటి, అబ్బాయి బిహేవియర్ ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం లేదా అని మా సిస్టర్ మా మదర్తో అన్నారు. దాంతో అసలు డైరెక్ట్గా కూడా నా సిస్టర్ రోగిస్టి అని నా భర్తను అయితే అనలేదండి. మా మదర్తో అన్నారు. ఆ రోగిస్టి అన్న ఒక్క పదంతో ఇంకా నా భర్త కానీ నా అత్తమామలు కానీ నన్ను చాలా మానసికంగా వేధించడం జరిగింది. నా 25 నా పెళ్లి సమయంలో 25 తులాలు బంగారము, వెండి వస్తువులు, 5 లక్షల కట్నం ఇచ్చాము. నేను పనిచేసినప్పుడు నా శాలరీ మనీ 1,20,000, ఇంకా నా సర్టిఫికెట్స్, నా క్లోత్స్, నా వంట సామాన్లు మొత్తం నా ఏవైతే సామాన్లు ఉన్నాయో అనంతపురంలో అన్నీ తీసుకొని వీళ్ళ ఇంట్లో మా అత్త మామల ఇంట్లో పెట్టుకున్నారండి. నా సామాన్లు, నా ప్రాపర్టీ నాకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నేను వాళ్ళ ప్రాపర్టీ కూడా అడగలేదు. నా సొంత ప్రాపర్టీని అడగడానికి కూడా నా దగ్గర లేవు అనేసి అంటున్నారు. బయటకు దుబ్బుతున్నారు. నువ్వొద్దు, నీ బిడ్డ వద్దు, బయటకు వెళ్ళిపోండి అనేసి తరుముతున్నారు ఇంట్లో నుంచి. ఆల్రెడీ డైవర్స్ కేసు నా భర్త కోర్టులో వేశారండి. తనకి నేనంటే ఇష్టం లేదు, ఇంకొక అమ్మాయిని ఉంచుకున్నాడు. ఇంకా సో నువ్వు వద్దు, అసలు తనకి భార్య పైన కానీ బిడ్డ పైన కానీ ప్రేమ ఉంటే ఇంతవరకు రాకుండా ఉండేవాడు కాదండి. వేరే అమ్మాయిని ఉంచుకొని ఇంకా నన్ను, నా బిడ్డను వదిలేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు తనే డైవర్స్ కేసు కోర్టులో వేశాడండి. నేనైతే దానికి ఒప్పుకోలేదు డైవర్స్ కేసుకి. నా సొమ్మునంతా దగ్గర పెట్టుకున్నారు, డైవర్స్ కేసు వేశారు. నాకు ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనకాడుతున్నారండి. ఇవ్వడానికి కూడా నా దగ్గర లేదు అనేసి చెప్తున్నారు. అది నా పెళ్లి సమయంలో నా పేరెంట్స్ కష్టార్జితం అండి, నా 25 తులాల బంగారం ఇవన్నీ. కోర్టు ద్వారా మీకు న్యాయం జరగడం లేదా? ఇంకా జరగలేదండి. అన్ని పెండింగ్లు. ఇప్పుడే 1.5 year గడిచిపోయింది. వాళ్ళ ప్రాపర్టీ కూడా అడగడానికి రావట్లేదు. నా ప్రాపర్టీ సొంతం నాకు క్లెయిమ్ చేసుకోవడానికి ఈ 3 ఏళ్ళు నా బిడ్డను ఎలా పోషించుకోవాలనేది నాకు చాలా కష్టంగా ఉంది. అసలు రెస్పాన్సిబుల్ పర్సనే కాదండి, ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్. అసలు ఫాదర్ అని పదానికి జన్మనిచ్చినంత మాత్రాన తండ్రి కాలేడండి అతను. నా శీలానికి మచ్చ తీసుకొచ్చి పెడుతున్నాడు.
అందరికీ నమస్కారం నా పాత్రికేయ మిత్రులకు, మీడియా అన్నలకు. అన్న, ఇక్కడ కడపలో చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాడిపత్రికి చెందిన మహిళ నాకు అన్యాయం జరిగిందంటూ నా దగ్గరికి, నేను తెలుగుదేశం పార్టీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉంటున్నానన్న, యాజ్ అ మహిళగా నేను స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. ఆమె వేదన ఏంటంటే, బాబు కడుపులో 3 నెలల బాబుగా ఉన్నప్పుడు వదిలేసి, ఒక చిన్న మాట పట్టు లేకుండా వదిలేసి, పుట్టింటిలో వచ్చిన అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు బాబుకు సుమారు మోర్ దాన్ 2.5 years అన్న. ఏమీ ఎక్కడ అని అడిగితే ఇంతవరకు మాట లేదు. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు. ఆ అమ్మాయి అసలు నువ్వు ఫోన్ చేసినా కూడా లేదు. 1 fine morning డైవర్స్ నోటీస్ తాడిపత్రి ఇంటికి పంపించినాడు. వాళ్ళ నాన్న కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే అన్న, వదిలేసి ఎంత నీచాతి నికృష్టంగా ఏమంటాడు, సర్టిఫికెట్లు తీసేసుకున్నాడు. తను సర్టిఫికెట్లు ఉంటే కొడుకునన్నా పోషించుకొని కనీసం పిల్లలన్నా చూసుకుంటుంది, అది లేదు. తను వేసుకున్న బట్టలు తీసేసుకున్నాడు, సర్టిఫికెట్లు. కానీ ఏమీ కూడా లేకుండా ఆ అమ్మాయి బంగారు 20 తులాల బంగారు పెట్టారు, 5 లక్షల కట్నం ఇచ్చారు. దట్టు ఇప్పుడు అనుమానం ఒకటి. ఆ అనుమానం ఏంటంటే, నువ్వు వేరే వానితో ఉండి నువ్వు కొడుకును కన్నావు అనే ఓడి కింద పోతా ఉంది నా. ఇది దయచేసి మా ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి, మాకు ఎక్కడన్నా అన్యాయం జరిగింది అంటే, మీరు చూసారు నిన్నట్లో మొన్నట్లో ఒక కానిస్టేబుల్ ట్రాఫిక్లో ఉండి ఇచ్చేస్తే ఫోన్ చేసి మాట్లాడిన ఘనత మా హోమ్ మినిస్టర్ గారిది. ఇది కూడా ఖచ్చితంగా మీరు మీడియా అన్నలు టెలికాస్ట్ చేస్తే అది ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ దగ్గరికి చేరి, దట్టు ఇక్కడ ఎమ్మెల్యే గారు మాధవి మేడము చాలా సంతోషంగా, మేడంకి ఇంకా మేము వివరణ అసలు చెప్పలేదు. మేడం వెళ్తే మేడం లేరు ఇంటి దగ్గర, లేకపోతే మాకు ఈ పరిస్థితి కూడా వచ్చేది కాదు. అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరిగేది. మిమ్మల్ని అడిగేది ఒకటే అన్న, నేను అమ్మాయికి న్యాయం ఏ విధంగా జరగాలంటే, మీ ఇద్దరిని నమ్ముకొని ఒక చిన్న బాబు భూమి మీదకి వచ్చాడు. ఆ బాబుకి ఏం న్యాయం చేస్తారు? ఆ అమ్మాయి బంగారం, అమ్మాయి సర్టిఫికెట్లు, అమ్మాయి కట్నం అన్నీ ఇస్తూ మళ్ళీ వాళ్ళే డైవర్స్ నోటీస్ తీసుకొని లాయర్లతో రావడం అనేది ఎంతవరకు కరెక్టు? కేసు లేదు ఇంతవరకు. ఆ అమ్మాయి 498 కూడా రిజిస్టర్ చేయలేదు అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎంత చదువుకున్నా ఒక్కొక్కసారి భర్త పిల్లల విషయంలో ఆడది చాలా బ్యాక్ స్టెప్ వేస్తుందిన్నా. దానికి నిదర్శనమే అమ్మాయి అనుకుంటా. కడప జిల్లాలో అందున మా మాధవి మేడం ఎమ్మెల్యేగా ఉన్న ప్లేస్లో నిజంగా అన్యాయం అయితే జరగదు అనుకుంటున్నాను. బికాజ్ ఆఫ్ మీరందరూ ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం చేసి ఆ అమ్మాయి కొడుకు న్యాయం చేస్తారని మీడియా ముఖంగా మాధవి మేడంని, అలాగే మా హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. ఎవరితోన్నా? మగపిల్ల వాళ్ళతో నేను లోపలికి ఎక్కుతుంటే మీరు రావద్దండి, మీరు పదండి అని చెప్పేసి వాళ్ళ అన్న డాక్టర్ అంటన్నా, వాళ్ళ బావ, ఆ అమ్మాయి వాళ్ళ బావ లోపలికి రాగానే, నువ్వు మీ బావతో ఉన్నావంట, పడుకున్నావంట, నా తమ్ముడు చూశాడు అందుకే నిన్ను వదిలేస్తాడని ఒక ఓడు. భార్య భర్త ఇద్దరు డాక్టర్లు అన్న, అంటే వెల్ ఎడ్యుకేటెడ్. ఒక మా ఐ కేర్ అంటే కంటి డాక్టర్, కంటి చూపు మందగించి మాట్లాడుతున్నాడు ఆయన. నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఎవరితో పడుకున్నావా అందుకే నా తమ్ముడు వదిలే రమ్మ నీ తమ్ముడిని ఎట్లంటాడు? ఒక క్యారెక్టర్ అసాసినేట్ ఎట్లా చేస్తాడన్న ఆడపిల్లను? గౌరవప్రదంగా ఉండి గౌరవప్రదంగా మాట్లాడుకొని, మీకు వద్దు అనుకున్నప్పుడు కూర్చొని చర్చలు జరుపుకొని విడిపోతే పోతుంటుంది, కానీ రోడ్లు ఎక్కితే ఎట్లుంటుంది ఇది? కాబట్టి దీన్ని బట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, మీడియా అన్నలు కూడా దయచేసి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మా హోమ్ మినిస్టర్ మేడం చూస్తే చాలన్నా సమస్య సాల్వ్ అవుతుంది. ఇది మాత్రం నేను పక్కా చెప్తున్నాను. ప్లీజ్ నా. ఓకే, థ్యాంక్ యూ.